భూమి కోసం భుక్తి కోసం పోరాటాలను పురుడు పోసుకున్న గడ్డ ఏదైనా ఉందంటే అది చిక్కోలు అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో గజం స్థలం కనబడితే కబ్జా చేసే కబ్జాకోర్లకు ఈరోజు చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి మన్యంపై కన్నుపడింది. అందులో భాగంగానే పాతపట్నం మండలం సవర సిద్ధవలస గ్రామానికి సమీపంలోని కొండల్లో సుమారు 40 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు పొరుగు రాష్ట్రం ఒరిస్సాకు చెందినటువంటి పర్లాకిముడి వ్యాపారి ప్రయత్నిస్తున్నాడు. ఆయన తన పేర 40 ఎకరాలు ఉందని ఈ గ్రామస్తులకు చెప్పడం, ఇక్కడికి వచ్చి యంత్రాలతో ఈ స్థలాన్ని శుద్ధి చేయడం, ఈ పరిస్థితులన్నీ చూసినట్టు గ్రామస్తులు మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యారు. సుమారు 100 ఏళ్ళుగా ఇక్కడ ఆవాసం ఉంటున్నటువంటి ఆదివాసీల భూమిపై తనకు ఎలాగ హక్కు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ ప్రాతిపదిక కూడా కోల్పోయినటువంటి చిక్కోలు జిల్లాలో ప్రస్తుతం ఆదివాసీలు తమ గోడు చెప్పుకునేందుకు కనీసం పరిపాలనా దక్షత లేనటువంటి నేపథ్యంలో తాతల తండ్రుల నుండి దక్కలేనటువంటి ఆ భూమికి ఎవరో వచ్చి ఈ భూమి తనదని దాని మీద ఈరోజు సేద్యం చేసేందుకు వస్తున్న క్రమంలో మాత్రం చూస్తున్నాం. సవర సిద్ధమను గ్రామస్తులందరూ కూడాను తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకునే ముందు ఆర్టీవీ ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఎన్నేళ్ళుగా ఇక్కడ ఆవాసం ఉంటారు. ఈ అడవితల్లి ఒడిలో జీవించే వారి జీవనాధారాన్ని కొల్లగొట్టేందుకు చేస్తున్న ఆ వ్యాపారి చేసినట్టు ప్రయత్నం ఏంటి, ప్రస్తుతం వారికి ఇచ్చినట్టు దక్కలైనట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా పాస్ పుస్తకాలు కూడా మనం చూస్తున్నాం. వారికి హక్కు ఉంది, అది తాతల తండ్రుల నుండి దక్కలైందనేటువంటి ఒక ఆధారం ఉన్నప్పుడు కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఈ 40 ఎకరాల స్థలాన్ని కూడాను ఈరోజు కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నం చేయడంతో వారందరూ కూడాను తమ మనుగడ ఎక్కడ కోల్పోతామని మదనపాటుతో ఈరోజు మాత్రం ఇక్కడ వారి గోడు చెప్పుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం ఒక పెద్దాడు మనతున్నారు. అసలు ఏం కష్టం వచ్చిందమ్మా ఈ ఎండతో ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ పట్టుకుని నిలబడ్డా? మరి మా భూమిలో ఇంకెవరో వచ్చి పక్క ఊరు వచ్చి ఆక్రమించుకుంటే మరి మేమేం తిని బతకాలి ఇక్కడ, మేము ఎందుకు ఉండాలి ఇక్కడ, మా కష్టం ఇంకెవరితో చెప్పుకుంటామని మాకు ఈ తాపిత్రం కలిగి మేము. ఎంత భూమి నీకుంది, ఎన్నాళ్ళ నుండి ఈ భూమి సేద్యం చేస్తున్నాం, ఇప్పుడు నాది అనుకుని వచ్చిన వారికి అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? 88 ఎంత భూమి ఉంది నాకు, పట్ట ఇంకా నా చేతిలో లేవుంది. అది ఎంతో ఉంది నాకు తెలియదులే, నేను చదువుకున్న దాన్ని కాను. అది ఆక్రమించి వాళ్ళు తీసుకుంటే నా పిల్లలతో నేను ఏం బతకాలి, ఏటి తిని బతకాలి, నేను కర్ర అమ్మి కంపమ్మి బతకాలంటే నాకు బలం ఉందే అయ్యా. నేను ఏ కర్ర పట్టి ఎక్కడికి పట్టుకెళ్ళి అమ్ముకొని నేను బతుకుతాను, నేను ఇంకా ఎంతకాలం నాకు ఉన్నది. అందువల్లే నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఇలాగా. ఇక్కడ ఎవరు వచ్చారు ఆ మిషన్లు పట్టుకొని వచ్చినప్పుడు మీరు వాళ్ళని అడిగితే ఏమని ఒకప్పుడు ఇక్కడ ఏముండేది, ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? మొక్క ఇక్కడ ఊరు కిందకి వెళ్ళిపోయినాంలే, ఏవో మొక్కలు వేసుకొని వాటి మీద మేము బతుకుతామంటే వాళ్ళు వచ్చి మేము కొన్నాము, ఇది మా జాగని ఆ బబ్బుల రోజులు కుక్కరులు తెచ్చుకొని తోసేస్తుంటే అయ్యా ఇవి మా భూములు మా మొక్కలు, మీరు తోసుకొని వెళ్ళిపోతే మేమేం తిని బతకాలి, ఎందుకంటే మా మీద దౌర్జన్యం చేస్తుండ్రు. సో ఆ దౌర్జన్యం చేసిన క్రమంలో ఎవరికైనా అధికారులు చెప్పుకునే అవకాశం ఉందా మీకు? ఎవరికి చెప్పాలి, ఎవరితో మా బాధ పంచుకోవాలి అని నీకు చెప్పాలా ఎవరికి చెప్తే మా కష్టాలు నెరవేరుతాయని మేము ఎలాగా ఎత్తుక్కొని అదిగో 2-3 సంవత్సరాల కానుండి ఇలాగే జరుగుతుంది. ఎవరికి చెప్తే మా కష్టాలు తీరుతాయి, అవులకు చెప్తే మా బాధలు తొలుగుతాయి, మా బిడ్డలతో మేము ఎలా బతకాలి అని మాలో మేము సతమతమయ్యి, బాబు ఏం చేస్తున్నారా పిల్లలు, పదండి ఎక్కడికో వెళ్దామా, మన బాధ తీర్చుకుందామని ఈ పిల్లల్ని చెప్పుకొని ఇదిగో ఒక 15 రోజులు 20 రోజులే తిరుగుతున్నామయ్యా మా కడుపు మంట కోసము. చూస్తే కనుక ఇక్కడ ఊరు ఉండేది కదా, ఊరు ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది? అప్పుడు ఎటువంటి పరిస్థితులు మీకు ఇక్కడ నుండి ఖాళీ చేయబడ్డాయి? ఊరు ఖాళీ చెయ్యాలి అని అంటే ఒక కష్టాలు, దీనివల్ల ఆ కష్టాలు మరి నేర్కోవల్ల కష్టాలు పాపడం వల్ల ఇక్కడ నుండి కిందకి వెళ్ళిపోవడం అంతే జరిగింది. భూమి అయితే ఇక్కడే ఉంది, మనుషులమే మారినాం అక్కడికి. అక్కడి నుండి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకునేవాళ్ళు, పంట పలసాయం చేసుకొని ఏవో మా గిరిజనులకి తోచినవి కొర్రలు గంటలు జొన్నలు ఇలాంటివి. ఇక్కడ ఏం ధాన్యం పండుతావయ్యా, మెట్టి భూమిలోన సోడి గింజ ఏదో జొన్న గింజ చేసి పండించుకొని మా పిల్లలతో మేము పోషించుకునేవాళ్ళము. అలాంటి దాంట్లో వాళ్ళు దౌర్జన్యం చేసి మేము కొన్నాము, అలా అమ్మినారని వాళ్ళు మాకు బాధ ఇస్తే మాకు ఎంత బాధగా ఉంటుంది. విన్నారుగా పెద్దావిడ,
తమ తాతల తండ్రుల నుండి కూడాను ఇక్కడే ఆవాసం ఉండడం, ఈ కొండ సమీపంలో ఈ మైదాన ప్రాంతంలో సేద్యం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్న తమకు మాత్రం ఈ భూమి తమదని చెప్పి ఒక భూ బకాసురుడు ఇక్కడ రావడం, వారిని వెంటాడేందుకు మాత్రం ఈరోజు తమ శక్తి సాలకపోయినా ఎవరు సహాయం చేస్తారని ఆశగా ఎదురు చూసేటటువంటి పరిణామం ఆవిడ మాటలు విన్నారుగా. చూస్తే కనుక ఎప్పుడు నుండమ్మా మీకు ఈ భూమి ఉన్నది, ఇప్పుడు ఎవరు వచ్చింది? చెవులు నేను పెంచేసి సార్ ఇక్కడ భూమి ఉండేది 80 సంవత్సరాలు అవుతుందండి. ఆ టైంలోనూ కూడా ఇక్కడ ఒక టైం అప్పుడు ఊరు ఉండేది. ఈ ఊరు ఎలాగయ్యిందంటే అప్పుడు వాంతులు వీరేసినలు అయిపోవడం వల్ల ఈ ఊరు అనమాట ఇక్కడ ఉంటే 100 జనాలకు పైన చనిపోండి. ఇక్కడ చనిపోవడం వల్ల ఇంకా ఉంటే ఇక్కడ చనిపోతారనేసి అటువైపు సగం ఇల్లులు అయిపోయినాయి, కిందకి సగం ఇల్లు. కానీ ఇల్లులే మారినాయి కానీ ప్లేస్ మారలేదు కదా సారు. ఈ టైం అప్పుడు మొన్న జేసీపీ పెట్టినారండి. అది మీరు ఎవరికి అడిగి మీరు ఎవరికి పర్మిషన్ పెట్టి మీరు జేసీపీ పెట్టినారు, ఇది మాది అని మేము అడిగాం సార్. అడిగితే ఒక అతను ఏటన్నారు, ఇది మాది, మీకు ఎక్కడ ఏ హక్కు ఉన్నదని మాకు అడిగారండి. అడిగినప్పుడు మేము జేసీపీ ఆపేసి తాళాలు తీసుకున్నాం సార్. అది జరిగిందండి. అది మరి ఏడు చేస్తాం ఎలా చేస్తామనేసి విఆర్ఓ మేడం గారికి ఫోన్ చేసామండి. ఆ మేడం గారు కూడా వచ్చారండి ఇక్కడికి. అయితే మేము సర్వే అయినంత వరకు మీరు జేసీపీ పెట్టకండి అని ఆవిడ వాళ్ళ ముంగట చెప్పింది. కానీ మరి ఆవిడ చెప్పిందో లేదో మాకు తెలియదు. ఆవిడ చెప్పడం వల్ల లేదమ్మా, తర్వాత అతను ఏటన్నారు, మీకేం హక్కు ఉన్నదని మా వాళ్ళ మీదకి ఫైర్ అయిపోయినరండి. అతను చాలా దౌర్జన్యం చేశాను మాకు. అది మరి ఏడు చేస్తామో మేడం గారు ఆగండి అనుకొని అందమో మేము మళ్ళీ ఇది ఎలాగైతే పరిష్కారం కాదు అనేసి వెంటనే ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్ళేసి మా బాధలు ఎవరితో తీరుతాయి ఏడు చేస్తామని మాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు. అతని దగ్గరికి నిన్న మేము వెళ్ళామండి. అతని దగ్గరికి వెళ్తే అతనికి మేము గౌరవించాము, అతను మాకు గౌరవించారు. నిన్న వచ్చారు. మా బాధలు మా వాళ్ళే తీర్చాలి కానీ పై అధికారులు ఎవరు తీర్చలేరండి. ఎందుకు ఇప్పుడు ఐసుగడ్డలాగా అతని నుండి ఇంకొకరు కొంటున్నారు, అతని నుండి ఇంకొకరు కొనుక్కొని వెళ్ళిపో. అలాగే ఐసుగడ్డలాగా భూమి మారింది కానీ కొన్నారు అంటున్నారు కదా, అమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరూ మీరు హక్కుదారులే. అదే మేము అడిగినాం సార్, మీకు ఎవరు అమ్మారు, మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకి తీసుకొని రండి అని అన్నాం సార్ మేము. అంతే. మాకు రెండు నెలల తర్వాత అయ్యి రిజిస్ట్రేషన్ అయిపోయిందా, మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, మీరు ఎవరికారు కొన్నారు వాళ్ళకి తీసుకొని రండి అన్నాం సార్. అంతేనండి. కానీ మీ భూములు మీరు అమ్మలేదు, కానీ ఎవరి దగ్గర కొన్నారో కూడా ఆయనకి తెలియదు. మీరు ఎవరికాడ కొన్నారో మాకు తెలియదు కానీ ఇది మాది అని అన్నాం సార్. మేము కొన్నామమ్మని అన్నారు, కొన్నోళ్ళకి తీసుకొని రండి అని అన్నామండి. అంతే. చూస్తే కనుక ప్రస్తుతం భూములు క్రయ విక్రయాల విషయంలో కూడా హక్కు వారి పేరునే పాస్బుక్ ఉన్నప్పటికి కూడాను ఈరోజు ఈ హక్కును కాదని అమ్మేవారు లేకుండా ఎవరి దగ్గర కొన్నారు అన్నటువంటి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఆ భూ దందాదారు చేతిలో లేకపోవడం శోచనీయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆదివాసీలు మోసం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో అధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజకీయ నాయకుల తాలూకా హస్తం ఏమైనా ఆయనకి ఈరోజు దోహదపడుతుందా అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తే ఎన్నాళ్ళ నుండమ్మా ఇక్కడ ఉన్నాను? సారు మేము ఇక్కడ ఉండేది 80 సంవత్సరాలు అవుతుంది సారు. ఉండేసి ఇక్కడ అలాగే మరి చోడి జొన్న కొర్ర అవన్నీ పండించేసి మా పిల్లల్ని మేము పోషించుకొని ఇక్కడే ఉండాము సారు. కర్ర కంప అమ్మేసి ఇక్కడే మేము ఉండము సారు. అలా ఉన్న క్రమంలో ఈరోజు మీ ఉనికి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైనా ఇక్కడికి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? కాదు, నిన్న వాళ్ళు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? వాళ్ళు మీ భూముల మీద వాళ్ళకి రావడానికి హక్కు ఉందా? లేదు సార్, అవేం లేదు, హక్కు ఏం లేదు వాళ్ళకి. అంతే. మరి వచ్చినప్పుడు మీరు అడిగితే ఏం సమాధానం చెప్పారు? అది ఏమన్నాడు ఆయన? ఆయన ఏదో చెప్పుంటాడు కదా మీకు, వచ్చేలాగా భూమి సేద్యం చేస్తున్నాడంటే ఏదో ఒకటి మీకు చెప్పండి. భూమి దౌర్జన్యం చేసాము, భూమి దౌర్జన్యం చేసుకున్నాము అనేసి వచ్చారు సార్. కొన్నాము అనేసి అన్నారు సార్. చూస్తే ఎవరు బాబాయ్ వచ్చింది? మీ భూములు మీరు అమ్మకుండా ఆయన కొన్నాడు అని అంటున్నారు. ఎవరు అమ్మారు, ఎవరు కొన్నట్టు? మరి అమ్మే ఆవులు మేము అమ్ముతామా, మా భూములు మేము అమ్ముతామా, మేము అమ్మము. ఆ దౌడు వచ్చి కొనుక్కుంటే అమ్మేస్తే కొనేస్తావా? అది చాలండి. మా భూములు అయితే మా భూములు మేము అమ్మము, మేము ఇక్కడ ఉంటాము, వ్యవసాయం చేసుకుంటాము, ఏదో చేసుకుంటాము, మేము అంటాము. కానీ అమ్మేశారు, నేను కొన్నాను అంటున్నాడు కదా ఆయన. మీరు అమ్మకుండా ఆయన ఎలా కొన్నాడు? మేము అమ్ముతుంది కదా చెప్తాము. మేము అమ్మకుండా ఉంటే ఎవరికి చెప్పేస్తాము, ఊరికి చెప్తే ఒప్పుతాడా, పై వాళ్ళకి చెప్తే ఒప్పుతాడా? అమ్మకపోతే మేము అమ్మినమ్మంతా వాళ్ళు ఒప్పుతాడు అన్నది. చూస్తే కనుక ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భూమి పోయే పరిస్థితి కనిపిస్తుంది.
మరి ఎటువంటి పోరాటానికి సిద్ధం అవుతున్నారు? మరి సిద్ధమంతా మరి అంటే మా పట్టాలు మాకు ఇచ్చేసి మాకు సిద్ధంగా చేసేసి మా భూములు మాకు ఇచ్చేస్తే సహకారం చేస్తే మాకు అంతే సహకారం. అంటే మీ సేద్యంలోనే ఉంది భూమి, హక్కు మీకుంది, కానీ ఈ రెండు ఉంటుండగా ఆయన ఇక్కడికి వచ్చి ఇలా దౌర్జన్యం చేయడం వెనక ఆయనకి ఎవరు అండదండలు ఉన్నాయి అనుకో. ఆ దౌర్జన్యం అంటే మరి వచ్చేస్తున్నాడు, దౌర్జన్యం చేసేస్తున్నాడు, ప్రజల మీద ఈ నానా ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు సార్. కానీ గట్టిగా అడిగితే నీ వాడు నాకు అడగనందుకు నీకు ఒక్కేటి, నేను ఆస్తి కొన్నాను, నా ఆస్తి నా భూమి, మీరు ఎందుకు అడగనందుకే ఒక్కేటి అని అంటున్నారు. అంటే కొన్నానంటే హక్కు మీ హక్కుదారులు మీరు అమ్మింది లేకుండా ఆయన కొన్నాడు అన్న దానిలో ఏమైనా వాస్తవం ఉందా? అవి మేము అడిగాం సార్, అడిగితే లేదు, అడిగితే లేదన్నారు. లేదంటే మరి మీకు ఆవిడిచ్చాడు, ఆవిడమ్మాడు, అడిగి తీసుకొని రండి, మేము సమాధానం చెప్తాము అని కూడా కుక్కలేరు కూడా ఆపాను నేను. ఆ మొక్క కూడా కుట్టాడు. అప్పటికైనా సింగపురం తేజరావుకి నేను ఫోన్ చేసి చెప్పాను. తేజరావుకి ఫోన్ చేస్తే 5 గంటలకు వస్తున్నాడు, వాడు రాలే. 6 గంటలు ఉన్నాడు, 6 గంటలకు ఉన్నాను, 6 గంటలకు కూడా రాలే. నేను ఒక్కడైనా సార్ వాదించినాను. ఆ ఊరు ఒక్కడికో ఈ ఊరిలోని ఎవడో రాలే. వాదించి నువ్వు ఎలాగ చూస్తావో చూద్దాను అని అప్పటి నుండి పోరాడినాను సార్. కానీ వాళ్ళు గోండాలను కూడాను ఇక్కడ వినియోగించి మిమ్మల్ని బైక్ పెట్టడానికి కూడా ప్రయత్నించారు. పెట్టారు సార్, ఎక్కడ నుండి పెట్టారో బైక్ పెట్టేసి కుక్కలేరు కూడా ఇక్కడ తెప్పించినాం సార్. తెప్పించేసి వెంటనే కుక్కలేరు ఇవి కూడా ఇంజిన్ కూడా పెగిలేసి తీసేస్తాను. తీసేయడం మొత్తము ఆపేసి ఎప్పుడో వచ్చాడో మరి తీసుకున్నాడు. ఒక వ్యక్తి బట్ట తాళాలు ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏడు చేసినాడు తెలిసిందా, లేడు అని చెప్పేసి ఆ వ్యక్తి కోసము మేము ఇటు పాటుకు వెళ్ళిపోయినప్పుడు అడిగి ఇస్తే ఆ కుక్కలేరు తాళం తీసుకెళ్ళిపోతున్నారు సార్. సవరసిద్ధమునగ గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టంపై చెప్పుకునేందుకు అంటే జిల్లాల విభజన నేపథ్యంలో ఐటీడీఏ ప్రాతిపదిక కూడా లేదు. మీ గోడు ఎవరితో విలువించుకుంటారన్నటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఈ విషమ సమస్య నుండి ఈ కుటుంబాలన్నీ ఈ భూమిని పరిరక్షించుకోవడానికి ఎటువంటి పోరాటం సన్నద్ధం? ఇంతకుముందు ఎక్కడే సాగు చేసుకుంటుండే వాళ్ళమండి. మధ్యలో అంటే మాకు అంత అవగాహన లోపం వలన అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ల్యాండ్. దాని మీద మేము ఎంఆర్ఓ గారు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, ఐటీడీఏ పీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తున్నా సరే గిరిజనుల సమస్య అనేది ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అది ఇంక్లేషన్ మన టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, లేదంటే ప్రజెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కానివ్వండి, ఏ ప్రభుత్వం కూడా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజనుల గోడు అనేది వినిపించుకోవడం లేదు. అందువలన మన ఆదివాసీ సంక్షేమ పరిషత్ అయిన మన యోగి అన్న గారిని అప్రోచ్ అయ్యాం. అతని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే దీని మీద కోర్టుకి వెళ్తాం. అన్నగారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తే కనుక ఇది ఒక జీవన్మరణ సమస్య. భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు పుట్టినట్టు చిక్కోలు జిల్లాలో ఇటువంటి మారుమూల ఆదివాసీ గ్రామంలో ఉన్నట్టు భూమిపై కన్నేసినటువంటి ఆ బకాసురుడు ఈ భూమిని కొల్లగొట్టేందుకు మంది మార్బలాన్ని కూడా వినియోగిస్తున్నారు. దాన్ని తట్టుకునేందుకు ఆదివాసీ గిరిజనులందరూ ఏకతాటి మీద ఉన్నారు. ఏకతాటి మీద ఉన్నామండి. మొన్ననే అంటే నేను ఆ సమయంలో లేను, అంటే మా అదే ఆడపిల్లల మీద కానివ్వండి, నెక్స్ట్ మా ఊళ్ళ మీద కానివ్వండి దౌర్జన్యానికి దిగారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఇక్కడ ఒక 3-4 కూడా పెట్టారంట. ఇప్పుడు మీది ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు మీరు ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీగా పెట్టడం, మీది అనేటప్పుడు మీకు ఎవరు అవసరం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మేము చూస్తే అంత ఫైనాన్షియల్ మరి మీకు తెలియంది కాదు, అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా మేము లేము. కనుక మాకు ప్రభుత్వాలే మాకు న్యాయం చేయాలి. ఇంతకీ కొల్లగొట్టాలని ప్రయత్నించినటువంటి ఆసామి ఎవరు, ఆయనకి ఏ హక్కు ఉందని చెప్పి ఇక్కడ భూమిని శుద్ధి చేయడానికి రావడం? హక్కు అనుకున్నట్టు మేము కొన్నామని చెప్తున్నారండి. కొన్నామని చెప్తాను, ఇది మా పేరు మీద ఇది అయ్యింది, మా పేరు మీద ఈ ల్యాండ్ ఉందనుకుని అంటారు. వాళ్ళకి ఎటువంటి హక్కు ఉందో తెలియదు, కానీ పట్టాలని మా దగ్గరే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళకి హక్కు ఎలా వచ్చింది? కొన్నానన్న యజమాని మీకు ప్రత్యక్షమైన ఏమైనా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారా? ప్రస్తుతానికి అతను కూడా లేరండి. అతను సమాధానం మాకు చెప్పడం లేదు. ఏమైనా అంటుంటే మా మీద దౌర్జన్యానికి వస్తాను తప్పితే సమాధానం అనేది చెప్పట్లేదు. ఇప్పుడు ఇది నాది, నాకు వచ్చింది, ఇప్పుడు నాకు సంక్రమించింది అంటే ఇప్పుడు ఒక వారసత్వంగా వచ్చింది, లేదా నేను మ్యుటేషన్ పెట్టుకున్నాను, నేను వేరే వాళ్ళ దగ్గర కొన్నాను, అటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఏమైనా అందాము అంటే ఇలా మాట్లాడడానికి వస్తుంటే మరి కూల్గా మాట్లాడట్లేదు, అంటే మా మీదకి దౌర్జన్యానికి వచ్చేస్తున్నారు. మేము చూస్తే తక్కువ మంది జనాభా ఉన్నాం, వాళ్ళు చూస్తే ఒక 20 మంది 30 మంది మా మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. ఒకప్పుడు ఇదేంటంటే ఈ ప్రాంతంలో చెట్లు ఇవన్నీ మావే, ఆక్యుపెన్సీ అవన్నీ వాళ్ళు చేసుకుని ఇక్కడ టేక్ చెట్లు మామిడి చెట్లు ఉడుచుకొని మేము జీవనం సాగిస్తూ ఉంటే మా మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా చెప్పండి తట్టుకుంటాం? అంటే ఈరోజు ఈ గ్రామానికి వచ్చిన ఈ కష్టాన్ని నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలనుకుంటే ఐటీడీఏ అధికారులు అండదండలు కావాలతో పాటు
పోలీస్ ప్రొటెక్షన్ కూడా అవసరం అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఆయన ఇచ్చిన హెచ్చరిక చూస్తుంది. పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అలాగే ఈ ప్రభుత్వాలు గిరిజనులకి రక్షణ కల్పించాలి. ఈ ప్రభుత్వాలు అనేవి అంటే ఏ ప్రభుత్వం కానివ్వండి, అంటే కేవలం ఏంటంటే గిరిజనులు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే వాళ్ళ కష్టాలు అనేవి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అంటే మాకు పలానా కష్టం వచ్చింది అనుకుంటే అంటే ఇవి కేవలం ఏంటంటే గిరిజనులు అనుకున్న అంటే గుడ్డిగా అంటే ఏదో ఒక పార్టీకి ఓటేస్తారు. ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు పోవాలి, గిరిజనులకు మేలు కలగాలి. ఈ ప్రభుత్వం స్పందించి మా భూమి మాకు ఇప్పించాలి. చూస్తే కనుక సవరసిద్ధ మనుగు గిరిజనులకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి వారికి గట్టెక్కించాలి. వారి మనుగడకు ముప్పు వాటిల్తున్నటువంటి ఈ పరిణామాల నుండి వారి శాశ్వతంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి ఇప్పటికే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వావ యోగును కూడా ఆశ్రయించారు. వారి సమస్యను తెలుసుకున్నట్టు ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ఈ భూమిని కొల్లగొట్టేందుకు చేస్తున్నట్టు ప్రయత్నానో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ గ్రామస్తులకు వచ్చినట్టు కష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నయం చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి భావయోగం అంటున్నారు. చూస్తే కనుక తాతల తండ్రుల నాటి పత్రాలు ఇక్కడ ఉన్నాయి. రీసెంట్గా జారీ చేసినట్టు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళు అమ్మలేదు అంటున్నారు, ఆయన కొన్నాడు అంటున్నాడు. సైట్లోకి రావడం జరుగుతుంది. అడిగితే దౌర్జన్యం చేస్తారు. ఈ పరిణామాల నుండి ఈ గిరిజనులకి ఎలా బాసటగా నిలవబోతున్నారు, ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వాల మాటలకి చేతలకి వీరికి వచ్చిన సమస్యకి ఏమైనా పొంతనుందా? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎటు చూసినా ఏ విధంగా చూసినా ఆదివాసులకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడైతే ల్యాండ్ ఆదివాసీల భూములు ఎక్కడున్నాయో ఆ భూములు దోచుకోవడానికని ప్రయత్నం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇంతకుముందు మాకివలస మీరే చూశారు, ఇంకా సన్యాసిపేట చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సవర్సిద్ధమనుగు ఈ ప్రాంతం ఎంత విశాలమైన ప్రాంతం ఇది. ఆదివాసీలు పూర్తిగా ఈ యొక్క ప్రకృతి ఒడిలో జీవిస్తూ వారు అంతా కూడా ఇక్కడ జీవనాధారం బతుకుతూ ఉన్న టైంలో ఇక్కడ చూసారు. ఇప్పుడు నిన్నటి వరకు ఇదంతా కూడా చుట్టుపక్కల మొక్కలు ఎలా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి చుట్టుపక్కల మొక్కలు. ఈ ప్రాంతం కూడా ఇంత పచ్చగా ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి మొత్తం జేసీబీతో మొత్తం తీసివేసి మొక్కలు వేసి మొత్తం పారేశారు పక్కకి. అంటే ఇప్పుడు అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విజిట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచో డైరెక్ట్గా ఐటీడీపీఓ గారికి చెప్పడం జరిగింది. సార్ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఆదివాసులకి మీరు అండగా ఉండవలసిన అవసరం ఉంది, లేకపోతే వీళ్ళకి జీవన మరణ సమస్య ఇక్కడ ఉంది. లేకపోతే నిన్న ఒక వీడియో ఉంది, నేను చూశారు. ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఈ విలేజ్కి వచ్చి చాలా హుందాగా ఉన్నాడు, చాలా గట్టిగా ఉన్నాడు, బౌన్సర్ అంట ఆయనట. ఆ బౌన్సర్తో తీసుకొచ్చి మహిళలపై దాడి చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. పైకి కర్ర తీస్తే కొట్టడానికి పైకి వెళ్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఆదివాసీ మూల ప్రాంతాల్లో ఉన్నారు. ఏదైనా ఇక్కడ నుంచి ఆదివాసులు ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పర్లాకిండి దగ్గరలో ఉంది, ఏదైనా కొనుగోలు చేసుకోవడానికి పర్లాకిండి వెళ్తారు. పర్లాకిండి వస్తే మేము అంతా చూస్తాము, పర్లాకిండి వస్తే ఆదివాసులకు మానభంగాలు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. దీని మీద ఎస్పీ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. రేపు ఎప్పుడు వెళ్ళి కంపల్సరిగా ఇక్కడికి ఫస్ట్ గ్రామానికి ప్రొటెక్షన్ కావాలి, ఈ భూమికి ప్రొటెక్షన్ కావాలి. ఈ విషయాన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా పెడుతున్నాం. ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ దూరంలో పెట్టాం. 9055 ఎస్ఆర్ఆర్లో వస్తే ఆ ఎస్ఆర్ఆర్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఆధీనంలో ఉన్నారు, గతంలో ఇప్పుడున్న పెద్దవాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏదైతే మనం నిల్చున్నా ఉన్నామో ఈ ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ ఇల్లులు ఉండేవి, గృహం కట్టుకునేటప్పుడు ఆ టైంలో 1980 సంవత్సరాల కిందట ఏం జరిగి కలరా వ్యాధి వచ్చిన తర్వాత అప్పుడున్న ఆదివాసీలు మూఢనమ్మకాలతో ఈ ప్రాంతంలో ఉంటే మనకి ఏవైనా దేవుళ్ళు సాగుతున్నాయి, దెయ్యాలు సోకుతున్నాయి ఒక చెప్తూ అప్పుడున్న పూర్వీకులు ఒక విలేజ్ కొంతమంది కిందకి వెళ్ళారు, కొంతమంది పైకి వెళ్ళారు. అప్పటి నుంచి ఈ భూమి ఇక్కడే ఉంది. అప్పుడులో జీడి మామిడి ఇప్పుడు ఏవైతే కూరలు ఇవన్నీ వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సడన్గా వచ్చి ఇప్పుడు వీడు భూమి సృష్టిలు కడతా ఉన్న అన్నీ ఉన్నాయి. అసలు వీళ్ళు అమ్మలేదు భూమి, వాళ్ళు కొనలేదు వీళ్ళు అమ్మలేదు అని ఉన్న టైంలో ఎక్కడో దొంగ డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి మా భూములు మా పైన ఉన్నాయని గత సంవత్సరం కిందట వచ్చారు, వేరే ఒక పార్టీ వచ్చారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళు దౌర్జన్యం చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఒక బంగారం వ్యాపారం విషయం తెలిసింది. ఆ బంగారం వ్యాపారికి చాలా గూండాయిజం వెనుకుందని, వాళ్ళు ఏదైనా చేసే శక్తి ఆయన దగ్గర ఉందని అన్న ఆలోచనతో చేస్తున్నారు. దీనికి సుమోటేగా ఇప్పుడు ఏదైతే కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాం, రేపు ఇక్కడ స్టేషన్లో పాతపట్నం స్టేషన్ కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పట్టుకెళ్తున్నాం. ఈ కంపల్సరిగా ఈ యొక్క సవర్సిద్ధమనుగు గ్రామానికి ఆనుకున్నటువంటి ఆదివాసీ గ్రామాలకి ఏదైతే భూమి ఉందో ఈ భూమికి కానీ రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది. లేదు అనుకున్నప్పుడు ఏదైతే మాకివలస ఇప్పుడు ఆదివాసీ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులంతా కూడా ఒక ఆదివాసీ సమస్య వస్తే ఆ సమస్య కాదు, ఆదివాసీ సమస్యగా మేము పరిగణలోకి తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేసి తక్షణమే 15 రోజుల్లో కానీ ఇక్కడికి వచ్చి అధికారులు కానీ వాళ్ళకి వచ్చి ఏదైతే పట్టాలు ఉన్నాయో ఎవరైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో
ఆ సాగులు వాళ్ళు కేటాయించి వాళ్ళ హద్దులు కేటాయించకపోతే రాబోయే 15 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో మరో చరిత్ర ఉద్యమం తీసుకురావడానికి మేము ఆదివాసులం అంతా కంకణం కట్టుకుంటాం, ఉద్యమం తీసుకొస్తాం. ఏదైతే ఆదివాసీ భూములు జోలికి వస్తే ఇక్కడే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళంలో జిల్లాలో ఎక్కడైనా ఆదివాసీ భూములపై అన్యాయంగా అక్రమంగా దోచుకోవాలని ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఖబర్దాలని చెప్తా ఉన్నాం. ఆదివాసులు ఎవరు జోలికి రారు, పచ్చని ఒడిలో జీవిస్తున్నారు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఆదివాసులంతా ఏకమయ్యి ఉద్యమానికి సాగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇప్పటికైనా పిఓ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి నేను ఫోన్లో తెలియజేశాం. ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి అధికారులు పిఓ గారు కానీ ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి ఎవరి భూములు ఎంత ఉన్నాయి, అసలు ఇదంతా కూడా చెప్పుకోవాలంటే ఇది జిరాయితీ భూములు ఉన్నాయి, కొంతవరకు పోరంపొగ భూములు ఉన్నాయి. పోరంపొగ భూమి అనేది ఎవరికి ఎలా జిరాయితీ భూమి వాడు ఎలా కొంటాడు? డీపట్ట భూములు ఎవడు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఈరోజు 60,000 పట్టాలకు చూసుకుంటే ఇక్కడ 60,000 పట్టా ఒకటి ఉంటే ఆదివాసులకే కేటాయించాలి. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఆదివాసులు ఏదైతే పోడి వ్యవసాయం చేసుకుంటున్నారు, కొండ మీద చీపులు పండిస్తున్నారు, కొండ మీద గంటలు పండిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో కొండల్లో జీవించే ఆదివాసీలకి ఈరోజు ఒక కొండను ఢీకొనేటటువంటి ఒక పరిణామం వారి కళ్ళ ముందు ఉందంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయనకి ఆర్థిక బలం ఉంది, మంది బలం ఉంది, ఏదైనా చేస్తున్న ఒక భయం వాళ్ళలో క్రియేట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆదివాసులకు పురిటు అంటే ఉద్యమాలు కొత్త కాదు. అసలు శ్రీకాకుళం జిల్లా ఉద్యమం వచ్చిందే భూ సమస్య మీద, భూ పోరాటాల మీద వచ్చింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగం భూమి కోసం, భుక్తి కోసం అనేక ఉద్యమాలు చేసింది. ఆదివాసీ చరిత్ర ఉంది. ఇలాంటి భూ రకాసాలు వచ్చినా కూడా ఆదివాసీ విలుంబుల దగ్గర ప్రాణాలు సైతం ఆదివాసీ విలుంబులు బలవ్వాలంటే అలాంటి భూస్వాములు ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన మా భూముల మీద, ఆదివాసీ భూముల మీదకి వస్తే నెక్స్ట్ చరిత్ర ఏముంటుందో చరిత్ర లెక్కింపులు చూసుకుంటారు. చరిత్రలు చాలా వరకు ఉన్నాయి. ఆదివాసుల జోలికి వస్తే వేలూరులో అక్కడ ముట్టాయిగూడెంలో చూసాం, ఆదివాసీ భూముల జోలికి వస్తే విలుంబులతో కొట్టాం. ఎందుకంటే మా ఆదివాసులు మా భూముల జోలికి వస్తే, మా తల్లి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎంతటికైనా సిద్ధం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు మన గోవింద్ గారు ఉన్నారో, ఆయన స్వయంగా చొరవ చూపించి ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఆయనకంటే ఆదివాసులని అమేఘమైన ప్రేమతో ఆయనకి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన కూడా స్వయంగా గ్రామంకి రావాలి. గ్రామంకి వచ్చి ఏది సమస్య ఉందో ఆ సమస్యను అధికారులు అందరూ తీసుకొచ్చి స్పెషల్ గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. పిఓ గారు రావాలి, అక్కడ ఆర్డీఓ గారు రావాలి. ఏదైతే ఎస్ఎల్ఆర్ 9055 ఎస్ఎల్ఆర్ ఉందో ఆ ఎస్ఎల్ఆర్ తీసుకొచ్చి స్వయంగా 15 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు ఈ గ్రామం విజిట్ చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ పరిష్కారం జరగకపోతే తప్పనిసరిగా మరో ఉద్యమం శ్రీకాకుళం జిల్లాల నుంచి, పాతపట్నం నుంచి నాంది పలుకుతాం. ఇక్కడ నుంచి చలో చంద్రబాబు ఇల్లు కూడా ముట్టడానికి సిద్ధపడతాం తప్ప ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో, ఏదైతే రాష్ట్ర మంత్రులు ఉన్నారో, ఆదివాసుల సమస్య పైన అంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత మీడియాలు చెప్పినా, పేపర్లో రాసినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. బాబాయ్ అబ్బాయిలు మీకు కూడా చెప్తా ఉన్నాం, ఆదివాసుల భూములు దోచుకోవడం మీకు కూడా వాటా ఉందని చాలా వరకు చెప్తున్నారు. మీరు కూడా వాటాదారులు అయితే మీ ఇంటి కూడా ముట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆదివాసీ భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న మంత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక ఏడాది క్రితం వరకు అడవి తల్లి ఒళ్ళో జీవించి ఈ ఆదివాసులందరూ కూడాను నిర్భయంగా ఇక్కడ సేద్యం చేసుకుంటూ తన కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది. ఏడాది క్రితం ఈ భూమి తమది అనుకునే ఒక వ్యక్తి రావడం, అప్పట్లో ఆయన ప్రతికించిన తర్వాత 2 రోజుల క్రితం ఒక పర్లాకిండికి చెందినటువంటి ఒక బంగారు వర్తకుడు 40 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు యంత్రాలతో రావడంతో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయారు. యంత్రాలను అడ్డుకునే క్రమంలో వారిపై కూడా దౌర్జన్యంగా పాల్పడ్డాడు. మంది మార్బడంతో పాటు ఆర్థిక పరిపుష్టున్నటువంటి ఈ భూ బకాసురుడు విషయంలో మాత్రం ఈరోజు ఆ గ్రామస్తులు కూడా ప్రాణాలు పొంచున్నాయి. ఇటువంటి పరిణామాల నుండి ఆ గ్రామస్తులు ప్రాణాలతో కాపాడాలి. ఈ భూమి వారికి దక్కలైనటువంటి పరిస్థితిని కూడా తీసుకురావాలి. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై మాత్రం ఆదివాసీలకి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లాకు చెందిన వారు అయ్యి ఉండి కూడా ఆదివాసీలకు వచ్చినటువంటి ఈ కష్టంపై ఎవరో కూడాను నోరు మెదపకపోవడం పట్ల ఆ ఓటేసినటువంటి ఓటర్లు, ఆ గిరిజన పుత్రులందరూ కూడాను ఈరోజు ఆందోళన చెందుతున్నారు. వారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పాలకులు సహకరించి వారికి దశాబ్దాల కాలంగా దక్కలైనటువంటి ఈ భూములపై హక్కును పూర్తి స్థాయిలో కల్పిస్తారా, లేకపోతే భూ బకాసురుడు వేసినటువంటి తాయిలాలకి తలొగ్గి ఈరోజు ఈ గ్రామస్తులకు వచ్చిన సమస్యపై మేనమేసాలు లెక్కెడతారన్న విషయం వేచి చూడాల్సిందే. సవరసిద్ధమరు గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.